నమస్తే. ఈ మధ్య పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గద్దర్పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధానంగా ఖగాను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ మావోయిస్టుతో సంబంధాలు ఉన్న గద్దర్ను కలిశారు, మావోయిస్టులను ప్రోత్సహించేలాగా కూడా ఆయన తీరుందని కూడా ఆయన మాట్లాడడం కూడా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం అభ్యంతరాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. జరుగుతున్న పరిణామాలపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ శ్యామ్ గారు ఉన్నారు. అమిత్ షా గద్దర్ను ఉద్దేశించి కూడా ఆయన ఒక మావోయిస్టుతో సంబంధాలు ఉన్న వ్యక్తి, సానుభూతి పరుడితో రాహుల్ గాంధీ భేటీ అయ్యారని కూడా మాట్లాడారు. ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, అమిత్ షా గారికి గద్దరన్న మీద పర్సనల్గా కోపం ఉందో, లేకపోతే గతంలో గద్దరన్న పనిచేసినటువంటి ఆ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కోపం ఉందో తెలియదు. కానీ గద్దరన్న ఎక్కడ తనకు తాను మావోయిస్ట్ అనో నక్సలైట్ అనో ఎక్కడ ప్రకటించుకున్నాడా? లేదు కదా. నేను ఒక ప్రజా కవిని రా నాయన అని చెప్పుకున్నాడు. ఆయన చచ్చిపోయే ముందు రామానుజం జై రామానుజం అని పాట పాడాడు కదా, చిన్న జీరు దగ్గరికి అక్కడికి పోయడా లేదా? ఎక్కడన్నా గద్దరన్న ఏ దేవుణ్ణే కానీ ఏ కులాన్నే కానీ విమర్శించంగానో లేకపోతే దూషించి పాట రాయంగానో నువ్వు ఎక్కడ నిన్నవా? తుపాకీ పట్టుకున్నటువంటి ఫోటో గద్దరన్నది, గద్దరన్న బతుకున్న కాలం నుంచి చనిపోయిన ఒక్క ఫోటోను చూపిస్తారా? ఎందుకు ఇటువంటి ముద్రలు ఇస్తారు? మీకు రాహుల్ గాంధీతో కొట్లాడుతుంటే రాహుల్ గాంధీతో గారితో కొట్లాడుకోండి. రాహుల్ గాంధీకి జనాల నుంచి ఆదరణ పెరుగుతూ ఉన్నది, ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు. మీరు రాజ్యాంగానికి వ్యతిరేకులు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ గారు చేతిలో పెట్టింది ఎవరు? గద్దరన్న గారు. కాబట్టి గద్దర్ లాంటి వ్యక్తి రాహుల్ గాంధీకి ఎటువంటి ఆలోచనలు ఇచ్చాడు కాబట్టి గద్దర్ని రాహుల్ గాంధీని కోట్ చేస్తూ ఇది చేయాలి. నేను అమిత్ షా గారికి పరోక్షంగా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే పార్లమెంట్లో మా గద్దరన్న గురించి చర్చ చేశాం. మా గద్దరన్న మంచి పని చేశాడు. మా గద్దరన్న తెలంగాణ ప్రజల గుండెల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి పీడిత ప్రజల గుండెల్లో, ప్రతి ఒక్కరి గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి. ప్రజలు పిలుచుకున్నారు ఆయనను ప్రజా యుద్ధ నౌక అని. మీలాగా వాటిని కొనుక్కోవడం, స్వచ్ఛంద సంస్థల్ని పెట్టి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి కాదు ఆయన. ప్రజల నుంచి పొందినటువంటి గౌరవం అది. ప్రజా యుద్ధ నౌక గద్దరన్న అని పిలువబడతా ఉన్నాడు. ఆయన పేరు మీద తెలంగాణ ప్రభుత్వం ఫిలిం అవార్డులు ఇస్తుంది కాబట్టి ఇలా కుళ్ళు, ఇలా కండ్ల మంట, ఇలా జలసి, చెట్టు మీద, పుట్ట మీద, రాయి మీద, రప్ప మీద అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము అని పాట రాశాడు. సబ్బండ అంటే కులాల రుగ్మతలను చెప్తూనే దేవుళ్ళని కలిపి తల్లి బాధని, తండ్రి బాధని, పిల్ల బాధని, ఎంత గొప్పవాడు గద్దరన్న అంటే మనము ఇండ్లంతా ఊడ్చుకొని పడేసినటువంటి శతకుండి మీద పాట రాసిండండి. ఎంత సక్కగున్నాదో నా శతకుండి, అందాల బొమ్మనన్నాదో నా శతకుండి, కుయ్యి కుయ్యి అని కుక్క పిల్లలు, మీరు వినండి, కుయ్యి కుయ్యి అని కుక్క పిల్లలు నోరు తెరిచి చెత్తకుండి కాడికొస్తే కడుపు నిండా పొట్ట నింపే ఎంత సక్క నాదో నా చెత్తకుండి. అరే, ఒక చెత్త కుండిని అంత గొప్పగా వర్ణించినటువంటి వ్యక్తి ఒక మనిషి ప్రాణం తీయాలని ఎక్కడైనా అనుకుంటాడా అండి? చెప్పండి, అనుకుంటాడా? ఆయనే మామూలు వ్యక్తి కాదు. గుమ్మడి విఠల్ రావు అనేటువంటి వ్యక్తి గద్దర్గా ఎందుకు మారాల్సి వచ్చింది? గద్దర్ ఎందుకు కావాల్సి వచ్చింది? తన తోడబుట్టినటువంటి వాళ్ళు చెప్పారు, మా తమ్ముడు విఠల్ రావు అయితే ఊర్లో ఉన్నటువంటి కాపులందరూ ఏం రా నువ్వు రావని పెట్టుకుంటావారా, నువ్వేమన్నా దొరవారా అని హేళన చేసినటువంటి హేళనను ఎదుర్కొన్నాడు గద్దరన్న. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకున్నాడు గద్దరన్న. గద్దరన్న పదవులు పరపతి కావాలనుకుంటే ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చినాయి. ఆయన తరిమించాడు కదా. 6 తుపాకీ తూటాలు కడుపులో దిగినా సరే పాట పాడాడు కదా. తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర వహించాడు కదా. అటువంటి గద్దరన్న మీద ఎందుకింత నీకు కక్ష? రాహుల్ గాంధీ ప్రభుత్వానికి సహకరించాడా లేదా? ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కడ్డో కప్పుకోలేదే. డెమోక్రసీని కాపాడండి, రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పెట్టాడండి. ఈ దేశం మేము కూడా చెప్తున్నాం, డెమోక్రసీని మీరు కాపాడితే మీ దగ్గర కూడా వస్తాడు ఆయన. మీ దగ్గర రాలేదా? మీ నరేంద్ర మోడీ గారు సంతాప లేఖలు పంపలేదా? మరి నరేంద్ర మోడీ గారు కూడా అర్బన్ నక్సలైటేనా? మీ దత్తాత్రేయ గారు 30 ఏళ్ళ నుంచి గద్దరన్న గురించి తెలుసు, ఆయన అలాయ్ బలాయ్ తీసుకుంటాడు, ఆయన కూడా అర్బన్ నక్సలైటేనా? కిషన్ రెడ్డి దగ్గర పోయి కలిశాడు, ఆయన కూడా అర్బన్ నక్సలైటేనా? పలుమార్లు ఈటల రాజేంద్రన్న కలిశాడు, ఆయన కూడా అర్బన్ నక్సలైటేనా? బండి సంజయ్ను కూడా కలిశాడు, పార్లమెంట్కు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని. మరి ఆయన కూడా అర్బన్ నక్సలైట్నా? చాలామంది బీజేపీ నాయకులు కలిశాడు, ఆయన కూడా అర్బన్ నక్సలైట్నా?
నెహ్రూ అర్బన్ నక్సలైటే, గాంధీ అర్బన్ నక్సలైటే, దేశద్రోహే, గదరన్న దేశద్రోహే, రాహుల్ గాంధీ దేశద్రోహే, రేవంత్ రెడ్డి దేశద్రోహే. అధికారం ఉంది కదా, ఎలా పడితే అలా పిట్టల్ని కాలుస్తామా, ఆపరేషన్ని కంగారుని ఆపేయండి అన్న కేసీఆర్ దేశద్రోహే. దేశభక్తులు ఎవరు? అమిత్ షా, మోడీ, జేపీ నడ్డా, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఆర్ఎస్ఎస్, మోహన్ భగవత. ఏమన్నట్టు బ్రదర్ ఇది? కరెక్టా? సమాజంలో విలువ ఉన్నటువంటి వ్యక్తుల గురించి గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి కదా అమిత్ షా గారు. తుపాకులు మీ దగ్గర కదా ఉన్నాయి, ఎక్కడ తుపాకీ పట్టుకోమని చెప్పాడు చెప్పండి గద్దరన్న? 13 ఏళ్ళ నుంచి ఓటేస్తుండు గద్దరన్న. పంచశీల జెండాను, గౌతమ బుద్ధుడిని, భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రచారం చేశాడు. బానిసలారా లేండిరా, ఓట్లు మనయి, సీట్లు మనయిరా, కుర్చీ అనేది అడుగుతొచ్చేది కాదురా, గుద్ది గుంజుకుందామురా, మన ఓట్లు మనం వేసుకుందాంరా అని సత్యం ముందు 4 ఏళ్ళు గ్రామాన్ని తిరిగి గద్దరన్న. ఆయనతో పాటు నేను కూడా కనీసం 15-20 వేదికలలో ఏమంటారు కలిసి తిరిగి పంచుకున్నా. ఓట్ల విప్లవం తేవాలనుకున్నాడు గద్దరన్న, సామాజిక న్యాయం కావాలనుకున్నాడు గద్దరన్న, రాజ్యాంగం ప్రమాదంలో ఉంది దాన్ని రక్షించాలనుకున్నాడు గద్దరన్న, ఏ కులానికి దక్కాల్సినటువంటి ఓట ఆ కులానికి దక్కాలన్నాడు గద్దరన్న. ఏం చేశాడు గద్దరన్న? మీకు అన్యాయం అంతగానో చెప్పండి. గద్దరన్న ఎవరి ప్రాణం తీయలే. మీరు ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి 30-40 కేసులు పెట్టి వేధించి హింసించి మానసికంగా ఒక రకంగా మీరు ఆయన చంపారు. ఆయన గద్దరన్న చావు పట్ల కూడా మాకు చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. అపోలో స్పెక్ట్రాటర్లో అమీర్పేటలో చనిపోయారని అందరూ అనుకుంటా ఉన్నారు. దాని వెనకాల అమిత్ షా కుట్ర దాగిందని స్పష్టంగా ఈరోజు ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. కాబట్టి అటువంటి గొప్ప మహానుభావుడిని చావుకు కారణం నువ్వే అనేటువంటి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే 1-2 సార్లు నువ్వు గద్దరన్న లాంటి వ్యక్తి మీద మాట్లాడుతున్నావంటే, ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవించాలి కదా, డెమోక్రసీలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వాన్ని గౌరవించాలి కదా. ఆ ప్రభుత్వం ఒక మహానుభావుడి పేరు మీద అవార్డు ఇస్తే అటువంటి మహానుభావుడిని నీకు మెజారిటీ ఉందని చెప్పేసి పార్లమెంట్లో ఎలా పడితే అలా మాట్లాడుతున్నావనంటే నీకు ప్రజాస్వామ్యం అన్నా, ప్రజలన్నా, ప్రభుత్వాలన్నా గౌరవం లేకుండా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి మీరు మాలాంటి వాళ్ళు మాట్లాడితే వేరు, కడుపు కాని వాళ్ళం. మా గుడిచెలు కూల్చేస్తానో, మమ్మల్ని మాలోళ్ళని మాదిగోళ్ళని ఊరాతలు వెలివేస్తానో మేము మొత్తుకుంటాం. నీకు ఆ వివక్షత ఏం లేదు కదా అమిత్ షా గారు. మీరు బనియా కదా, మీరు ఉన్నత వర్గాల కలిగినటువంటి వ్యక్తులు కదా, మీకు పరిశ్రమలు ఉన్నాయి కదా, మీ జేష్వా మీ అబ్బాయి బీసీసీ చైర్మన్ కదా, గదరన్న కొడుకో గదరన్న బిడ్డో చైర్మన్లు కోట్లు వందలు సంపాదించుకోలేదు కదా, కొడుకుల బిడ్డల కోసం బతికినోడు కాదు కదా గద్దరన్న. సత్యం కదా ఇది. తుపాకీ తూట గుండ్లు ఉన్నాయి కదా, భార్యను వదిలిపెట్టి వాళ్ళ భార్య చెప్తుంది, అక్క మళ్ళక్క చెప్తుంది, చిన్న పిల్లోడు పిల్లలు వదిలిపెట్టి పోయిండు. ఎందుకు పోయిండు? పైసలు సంపాదించుకోవడానికి పోయిండా? మీ అబ్బాయిలాగా ఏసీ కార్లలో కూర్చోడానికి పోయిండా? యాడికి పోయిండు? ప్రజల్లోకి పోయి పాటలు పాడిండు, ప్రజల్లోకి పోయి దొరలకు వ్యతిరేకంగా కొట్లాడనరా. మన ఎస్సీ అక్కలని, ఎస్సీ చెల్లెలని, మన ఎస్సీ తల్లులని దొరలు ఎత్తుకొని పోయి రేపులు చేస్తూ మానభంగాలు చేస్తూ ఇదేరా మీరు అనుభవించాలి అనేటువంటి తరహాలో ఒసే రాములమ్మ సినిమాలో ఒసే రాములమ్మ పంటవానే మా దొర దగ్గర అనేటువంటి ఇది ఉన్నప్పుడు పోయిండు గద్దరన్న. వచ్చేసిండు కదా గద్దరన్న. 3 మీన్స్ అనే రాజ్యాన్ని ధిక్కరించవచ్చు, మీ డెమోక్రసీ కరెక్ట్ కాదని ఉండొచ్చు, తర్వాత యాక్సెప్ట్ చేశాడు కదా. మీరు రాజ్యాంగాన్ని, జాతీయ జెండాన్ని మీరు గౌరవిస్తారా? 2/3 మెజారిటీ వస్తే మీ అనంత హెగ్డే పార్లమెంట్లో రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నాడు. 2006 వరకు జాతీయ జెండాని గౌరవించలేదు మీ ఆర్ఎస్ఎస్. నాగ్పూర్లో జాతీయ జెండాని ఎగిరేయలేదు. మీ గోల్వాల్కర్ స్పష్టంగా ఈ రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగం దీన్ని మార్చేస్తాం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మార్చేసి మాకు నచ్చినటువంటి మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చి పెడతాం, ఈ దేశంలో దళితుల్ని మళ్ళీ ఊరవతల వెలివేస్తాం, అంటరానివాళ్ళని చేస్తాం, ఉన్నటువంటి హక్కుల్ని అన్నిటి కాలు రాస్తాం, రిజర్వేషన్స్ తీసేస్తాం అనేటువంటి చర్చ మీరు చేస్తూ ఉన్నారు. స్పష్టంగా కనపడతా ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు మొత్తం ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్స్ ఇంకెక్కడ ఉంటాయండి ప్రైవేట్ పరం చేస్తే? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్న స్కూళ్ళన్నీ, కాలేజీలన్నీ, ఇప్పుడున్న ప్రైవేట్ స్కూళ్ళన్నీ, కాలేజీలన్నీ, హాస్పిటల్స్ అన్నీ అన్నీ ప్రైవేటే. రైల్వే ప్రైవేటు, ఎయిర్పోర్టు ప్రైవేటు, స్కూలు ప్రైవేటు, కాలేజీ ప్రైవేటు, ఎల్ఐసి ప్రైవేటు, బిఎస్ఎన్ఎల్ ప్రైవేటు. ఇంకెందుకు ఊకే సప్లియక కేసీఆర్ గారు చెప్పినట్టు ప్రైవేటు ప్రధాని ఉంటే అయిపోయిందిగా. మరోవైపు కగారు సందర్భంగా ఇక కగారు పని అయిపోయింది. ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా లొంగిపోయారు, కొంతమంది ఎన్కౌంటర్ అయ్యారు. ఇక నెక్స్ట్ టార్గెట్ అర్బన్ నక్సల్సే. ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో
వాళ్ళనే టార్గెట్ అని కూడా బీజేపీ నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా చూస్తారు అవి? అదే అర్బన్ నక్సల్ రాహుల్ గాంధీ అర్బన్ నక్సల్ ఎట్లా అంటే మరి ఆయన మీద కేసు పెడితే మరి అందరి మీద పెట్టారు. నరేంద్ర మోడీ గారికి మీద పెట్టాలి మరి. ఇంత పెద్ద అర్బన్ నక్సలెట్, ఇంకా అర్బన్ నక్సలెట్ ఇలా మాట్లాడేటువంటి వ్యక్తి, భావజాలాన్ని పెంచి పోషించినటువంటి వ్యక్తి మంచోడని ఆప్కా గానా బహుత్ అచ్చా హై, ఎక్ ఫోక్ సింగర్ ఆయన ఏదో చెప్పిండు, మూగబోయింది ఒక గొంతు, మీ పాట అంటే నాకు చాలా ఇష్టం అని సంతాపలేఖ పంపినటువంటి నరేంద్ర మోడీ గారు అర్బన్ నక్సలైటే. మరి ఆయన అర్బన్ నక్సలైట్ అయితే అలా మాట్లాడే వాళ్ళందరూ కూడా అర్బన్ నక్సలైట్లే. ఆదివాసులని కాల్చివేస్తున్నారని పౌర సంఘాల నాయకులు మాట్లాడితే వాళ్ళు అర్బన్ నక్సలైట్లు. చచ్చిపోయి దళితులకు రోజు కుల దురాంకార హత్యలు జరుగుతున్నాయండి అని బీజేపీని క్వశ్చన్ చేసిన వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లే. ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళు అర్బన్, జర్నలిస్టులు కూడా అర్బన్ నక్సలైట్లే అంట. పంపిస్తాయి ఎక్కడో చిన్న మాట్లాడితే కేంద్ర నిఘా సంస్థలు దృష్టి పడతాయి, పలానా డేట్ కల్లా పలానా నిర్మూలిస్తాం. సంతోషం, ఎవడొద్దంటుండు. మేము మాకు ఓట్లేయండి అని ఒత్తుకుంటున్నాం మా వర్గాలకు. మీరేమో డబ్బులు పెట్టి పెట్టుబడిదారులకు సంస్థలు మొత్తం ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని కొనుక్కుంటారు. మేమేమో ఓట్లేయండి అని మేము అడుక్కుంటున్నాం. మా ప్రజలు మీలాగా ఓట్లని కొనుక్కోలేక మీరు కొనుక్కుంటారు. బీహార్లో ఒక్కొక్క ఓటుని 10,000 పెట్టి కొనుక్కున్నారు. ఎంపీలను ఎమ్మెల్యేలను కొనుక్కొని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా అప్రజాస్వామికంగా డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొనుక్కొని గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకున్నారని ఆయన ప్రెస్ మీట్ చెప్పాడు. కాబట్టి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని మేము చెప్తుంటే దానికి కారణం ఈ బీజేపీ ప్రభుత్వం అంటుంటే ఇగో వీళ్ళు మా కుట్రలు కుతంత్రాలన్నీ పసిగట్టారు కాబట్టి వీళ్ళు అర్బన్ నక్సలైట్లు, వీళ్ళు దేశద్రోహులు. మా దేశంలో మేము మా దేశానికి ద్రోహం చేసుకుంటామా? మాది దేశం, వీళ్ళు దేశద్రోహులు అన్నట్టు ఎక్కడిది? గద్దరన్న ప్రజల మనిషి, గద్దరన్నను వ్యతిరేకించడం దేశద్రోహులు. జాతీయ జెండాను పట్టుకున్నాడు గద్దరన్న, రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు గద్దరన్న, బాబాసాహెబ్ అంబేద్కర్ని పట్టుకున్నాడు గద్దరన్న. ఏ సమస్య మీద మాట్లాడలేదు గద్దరన్న. ఏమన్నా వీళ్ళలాగా పరిశ్రమలకు బీసీసీ చైర్మన్ అయితే నేను అమిత్ షా అబ్బాయిలాగా నాకు ఇవ్వండి అన్నాడా? పార్లమెంట్ సీట్ అడిగాడా? ముఖ్యమంత్రి అయితే అన్నాడా రాష్ట్రానికి? అనలే కదా. అంబానీ, అదానీ, వేదాంత్, జిందాల్ లాంటి కంపెనీలాగా నాకు ఛత్తీస్గఢ్ అడవులను కట్టబెట్టండి అని అడిగాడా? లేదు కదా బ్రదర్. కాబట్టి అమిత్ షా గారు, మీరు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఇంత దిగజారి మాట్లాడడం అనేటువంటిది అది మరి మీ 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 విజ్ఞత, మీ సంస్కారం అనబడుతుందా చెప్పండి. మీరు కరెక్ట్ కాదు. మీరు పేదరికాన్ని నిర్మూలించండి, అంటరానితనాన్ని నిర్మూలించండి, ఆకలిని నిర్మూలించండి, అవమానాన్ని నిర్మూలించండి, ప్రజా సమస్యల మీద పోరాటం చేసినటువంటి ప్రజా సంఘాల డిమాండ్స్ని వినండి, వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులని వాళ్ళకి కల్పించండి, విద్యని వైద్యాన్ని ఉచితంగా ఇవ్వండి, ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఇల్లు కట్టించండి, మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటిని నెరవేర్చండి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లని ధరలు తగ్గించండి, ఈ పలానా డేట్ కల్లా ఇది తగ్గిస్తా అని చెప్పు. మళ్ళీసారి కూడా నీకు ఓటేమని నేనే చెప్తా. ఇది చెప్పడు, పలానా డేట్ కల్లా పలానా కథ చేస్తాం. ఇప్పుడు నక్సలైట్లు అయిపోయారు, అర్బన్ నక్సలైట్ అయిపోయారు. రేపు పొద్దున అంబేద్కరిస్టులు, తర్వాత ఆదివాసులు, తర్వాత బీసీలు, తర్వాత ముస్లింలు, తర్వాత క్రిస్టియన్లు, తర్వాత వేరే కుల పనులు, ఓన్లీ బ్రాహ్మణులు బనియాలు సంపాదించుకోవాలి, అందరు మా కింద ఉండాలి, మా పార్టీకి ఓటేయాలి. లేకపోతే జైల్లో పెడతా, ఇదే లేకపోతే కేసు పెడతా, తప్పుడు కేసు పెడతా, జైల్లో పెడతా. ఇదే వేల సంవత్సరాల నుంచి వీళ్ళు చేసుకుంటూ వచ్చేది. నేను ఆరోపించడం కాదు, దేశమంతా కోడే కూస్తుంది. మీరు చేసే పనే అది. పంజాబ్లో రైతులకు మేకులు కొట్టిర్రు, వాళ్ళని కలుస్తానన్నారు. మణిపూర్లో బట్టలు ఉడదించి క్రైస్తవ మహిళలను ఊరేగించిర్రు, వాళ్ళని దేశద్రోహులు అన్నారు. తమిళనాడులో ఉద్యమం చేస్తుంటే వాళ్ళని అన్నారు. కేరళలో లవ్ జిహాద్ అని అక్కడ కలహాలు. ఆంధ్రప్రదేశ్లో దళితులకు హిందువులకు మధ్య అక్కడ పంచాయతీ. తెలంగాణలో ముస్లింలకు హిందువుల మధ్య ఈడ పంచాయతీ. మీరు ఎక్కడ పంచాయతీ పెట్టండి. మీరు ఏ ప్రజా సమస్యలపైన, మౌలిక సదుపాయాలపైన మాట్లాడుతున్నారు చెప్పండి. అమిత్ షా గారు చర్చ పెడుతురా దేని మీనన్నా? ప్రపంచం పక్కన కొట్టుకొని చేస్తుంటే దానిపైన మీ ప్రభుత్వం స్టాండ్ చెప్పండి అని పార్లమెంట్లో ప్రతిపక్షాలు అడుగుతుంటే చెప్పడు, పారిపోతాడు, ప్రెస్ మీట్కి రాడు. మేము రోజు మాట్లాడుతూ మేము దొంగలు కాదు, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తున్నావు. రా నువ్వు కూడా ప్రెస్ మీట్కి వచ్చి ప్రజలు జర్నలిస్ట్ అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు. అది చేత కాదు, ప్రెస్ మీట్కి రాడు. కంగనా రనత్కు, అక్షయ్ కుమార్కు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ దేశ ఆగబడి రాహే అని చెప్తాడు. ఆగబడేతో ఇత్నా క్యూ చల్ రా హే, ఆగబడేతో ఇత్నా క్యూ చల్ రా హే, రోజు కుల దురహంకారాలు హత్యలు క్యూ హో రా హే చెప్పండి. అన్ని ఆధిపత్యం, బ్రాహ్మణాధిపత్యం, భాషాధిపత్యం, ప్రాంతాధిపత్యం మా మీద చెలాయించుకుంటూ సంపద మొత్తం కొల్లగొట్టుకుంటూ
ప్రశ్నించే వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అనుకుంటూ కరెక్ట్ కాదు. ఇది డెమోక్రసీ అనపడదు. నీకు శాశ్వతం కాదు అధికారం, గుర్తుపెట్టుకో. మూడోసారి నీకు అవకాశం ఇచ్చిర్రు, నాలుగోసారి నీకు 4 సీట్లు వస్తాయో రావు కూడా డౌటే. 400 సీట్లు వస్తాయని జబ్బలు గుద్దుకునేటువంటి మీ ఎంపీలు రేపు పొద్దున కార్పొరేటర్లు కాదు కదా, వార్డు మెంబర్లు కూడా అయ్యేటువంటి పరిస్థితి లేదు. మీరు చేస్తున్నటువంటి పని అది. మీకు ప్రజలు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, మైనారిటీలు అందరూ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. సద్వినియోగం చేసుకొని మంచి పరిపాలన చేయండి. బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ప్రవర్తించండి. సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తులపైన, పెద్దవాళ్ళపైన మమ్మల్ని తిడతారు, రోజు అమ్మనా బుద్ధులు తిడుతారు, అక్కని తిడుతారు, రమ్మని తిడుతారు, రకరకాలు మేము పడుతున్నాం. ఎందుకంటే అది వాళ్ళ సంస్కారం అని అది వాళ్ళది సంస్కారహీనులు అని చెప్పి వదిలేస్తున్నాం. మమ్మల్ని తిట్టినాం. గొప్ప స్థాయిడు కదా గద్దరన్న. చచ్చిపోయిన వ్యక్తి దేవుడితో సమానం కదా ఆయన నమ్మే ధర్మం ప్రకారం. మరి గద్దరన్న దేవుడు కదా. చచ్చిపోయిన వ్యక్తి దేవుడితో సమానమైన దేవుడిని ఎలా అంటున్నావు? పొద్దున్న లేస్తే దేవుడి గురించి మాట్లాడతారు మీరు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. భద్రాచల రాముడికి రూపాయి నిధులు కేటాయించాలా మీరు దేవుని గురించి మాట్లాడతారు. ఆయన నార్త్ ఇండియా నుంచి బతుకుదేరు కోసం వచ్చిన ర్యాలీలు తీసి మత కలహాలు పెడతాడు. ఇది వీళ్ళు చేసేది. కాబట్టి ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మీకు ఓట్ల రూపంలో బుద్ధి చెప్తా కానీ బుద్ధి రాదు. మీరు రానున్నటువంటి రోజుల్లో 100కు 200% ఓడిపోవడం ఖాయం. అమిత్ షా నీ పైనే కేసు ఉంది, నీ పైన అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. తడిపార అమిత్ షా అని మీకు పేరుంది. రాష్ట్రం నుంచి రాష్ట్ర బహిష్కరణకు ఏమంటారు గురైనటువంటి వ్యక్తివి. జడ్జీల విషయంలో నువ్వేం చేసినావు అందరికీ తెలుసు. ఆ జడ్జీలు బయటకు వచ్చిన తర్వాత ఎంపీలు అయ్యారా, రాజ్యసభ సభ్యులు అయ్యారా, రాష్ట్రానికి గవర్నర్లు అయ్యారా అనే విషయం అందరికీ తెలుసు. అంబానీ అదానీలు ఏ ఫ్లైట్లలో కలుసుకొని కౌగలించుకుంటుర్రో, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో బొగ్గు గనులు ఎవరు పంచుకుంటుర్రో అందరికీ తెలుసు. రాఫెల్ కుంభకోణం ఎవరు చేసిరో తెలుసు. దేశం గురించి మాట్లాడే మీరు వచ్చిన తర్వాత పుల్వామా దాడి జరిగింది, 43 మంది జవాన్లు చనిపోయారు. ఇవన్నీ ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగినాయి. आप बोलिए प्रधानमंत्री, आप बोलिए, जवाब दीजिए. मनमोहन सिंह ने नहीं కదా, आप बोलिए. నువ్వు ఉండగా ఎట్లా జరుగుతున్నాయి? అజిత్ దోవల్ గారు చెప్తారు కదా, నీకు తెలియదా? మననే కదా బట్టలు కూడా తీసి ఇది చేసిర్రు. నువ్వు హిందువా ముస్లిం అని వాడు వచ్చినోడు ఎవడు మరి తీవ్రవాది అని పట్టుకోవాల్సిన బాధ్యత నీది కాదు. తీవ్రవాదాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత నీది కాదు. మమ్మల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నీది కాదు. అది సంబంధం లేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడేమో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం, నువ్వు ఉన్నప్పుడు దాడి జరిగితే మాత్రం పాకిస్తాన్ నోడు ఈ తప్పు. ఎంత దుర్మార్గం బ్రదర్ ఇది. అప్పుడేమో కాంగ్రెస్ పార్టీ తప్పు, ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ దేశాన్ని తప్పు. ఇలా కలిసినంత మాత్రాన నక్సలైట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తిని ముద్రేస్తున్నావు. ఆయన కలిస్తే తప్పంటున్నావు. మీ నరేంద్ర మోడీ గారు కూడా పోయి పాకిస్తాను నవాజ్ షరీఫ్ దగ్గర పోయి బిర్యానీ తినొచ్చిండు. ఆయన తినొచ్చిన తర్వాత దాడులను జరుగుతున్నాయి. నువ్వు ఆయనకి ఏం సంబంధం? నా డౌట్ అదే. మరి కలిసిన వాళ్ళ వ్యక్తులందరికీ అర్బన్ నక్సల్లో ముడి పెడతా అంటే తినొచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ మరి తీవ్ర అంతే కదా. అలా మనవరాళ్ళ మీద అక్షింతలు వేసి తినొచ్చినావు. ఏం తినొచ్చినావు మరి? నువ్వు బీఫ్ తింటావా, నాన్ వెజ్ తింటావా, వెజిటేరియన్ తింటావా నాకైతే తెలియదు. కాఫీ తాగుతావా, జ్యూస్ తాగుతావా? కాబట్టి ఇలా తిక్క మాటలు మాట్లాడకండి. సమస్య గద్దరన్న లేడు, చనిపోయిండు, ఆయన ఒక మహనీయుడని తెలంగాణ ప్రజలు మొత్తం కొనియాడుతుర్రు. మీరు కూడా కొనియాడండి. వర్ధంతులకు జయంతులకు రండి. రాజ్యాంగాన్ని కాపాడదాం. విద్యా వైద్యాన్ని ఉచితం చేయండి. ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్స్ కలిపేయాలని పోరాటం చేస్తూ ఉన్నాం. మొదలైంది పోరాటం, అయిపోయింది. మీ పని కథం. మిమ్మల్ని నేపాలు, శ్రీలంక, వివిధ దేశాలలో కనుక ప్రజలు ఎలా తిరగబడ్డారో అలా తిరగబడితే కానీ మీకు బుద్ధి వస్తుంది. తిరగబడతారు ప్రజలు. ఇప్పుడు అంతిమంగా ప్రజలే కింగ్స్ డెమోక్రసీలో, పాలకులు సేవకులు కదా. అలా ప్రజలు తిరగబడ్డారనుకో అయిపోయా కథం. మతం కులం చుట్టూ తిప్పినట్టు దాని నుంచి చైతన్యం అయ్యారనుకో మీ కేలు కథం. దుకాణం ముందు అమిత్ షా ఇకనైనా కళ్ళు తెరుచుకో. నువ్వు ఒక ప్రజాస్వామ్యవాదిగా బతుకు, ఓకేనా? ఇలా మత కలహాలు పెట్టాడు వ్యక్తిగా బతకు. ఇది మొత్తంగా సబ్బండ వర్గాలందరూ కూడా ఓటు వేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాయి. ఈరోజు మాత్రం కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టేలాగా మాత్రం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రధానంగా కేంద్ర మంత్రి అమిత్ షా గద్దర్ ప్రస్తావన తీసుకురావడం కూడా ఒక రకంగా మంచిదైంది. ఈరోజు గద్దర్ గురించి అందరూ కూడా మాట్లాడుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా గన్ను పట్టుకోవాలని చెప్పలేదు. అలాగే ఆయన పాటలు కూడా అన్ని రకాల వారికి కూడా సమన్యాయం చేసేలాగా ఉన్నాయి తప్ప ఎవరిని ఒకరిని కించపరిచేలాగా కూడా ఎక్కడ మాట్లాడలేదు. కానీ చనిపోయిన వ్యక్తిని ఈరోజు ప్రస్తావన తీసుకొచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజాక్షేత్రంలో బీజేపీకే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బీజేపీ సంబంధించిన కీలక నేతలంతా కూడా గద్దర్ను అభినందించారు, అభిమానించారు, నేరుగా కూడా కలిశారు. ఈరోజు
ఈరోజు మరి ప్రధానమంత్రి మోడీ ఆయనకు చనిపోయిన సందర్భంలో లేఖ రాసింది. ఇప్పుడు అర్బన్ నక్సల్ మరి ప్రధానమంత్రి మోడీ అంటారా అమిత్ షా అంటూ కూడా ఈరోజు తెలంగాణ షామ్ అయితే మాత్రం కేంద్రాన్ని అలాగే ప్రధానంగా పార్లమెంట్లో ప్రసంగించిన అమిత్ షాని అయితే మాత్రం ప్రశ్నల వర్షం అయితే కురిపించారు. చూడాలి మరి ఈ అంశం ఎటు నుండి ఎటువైపు దారితీస్తుందో. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుండి కెమెరా పర్సన్ మసువంతో సతీష్, దిశ టీవీ.